మంచిగా లేదని చెప్పి వీడియో చేయలే. లిటరలీ ఆల్మోస్ట్ 11కే పడుకున్నా. సో దానివల్ల నేను మార్నింగ్ 8:15కే నాకు మెలకు వచ్చేసింది. కాకపోతే మళ్ళీ పడుకొని లేసా ఒక 11:20, 11:30 అప్పుడు. ఇంకా దాని తర్వాత రోజులాగా ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తినేసి దాని తర్వాత ఇంకొక మ్యామ్ అండ్ ఒక సార్కి కాల్ చేసి నేను డ్రాఫ్ట్ మొత్తం చేసా, జస్ట్ మీ సైన్ అది చేస్తే చాలు అని చెప్తే వాళ్ళు ఓకే చేస్తామన్నారు. ఒక మ్యామ్ చేశారు కూడా. సో ఆ మ్యామ్ ఇచ్చేశారు. సో లాస్ట్కి 2 అయితే ఫైనలైజ్ అయిపోయినాయి మొత్తానికి. ఇంకా ఒక ఎల్వార్ ఉంది, అది వస్తే ఇంకా అప్లోడ్ చేసేయడమే. ఇక్కడ చూసినట్టయితే నేను ఎస్ఓపి ఎప్పుడో 3rd మే రోజు చేసా. మళ్ళీ ఇంక ఈరోజు ఓపెన్ చేసి ఆ బుక్ దాన్ని అయితే అప్డేట్ చేసా. ఎందుకంటే ఎస్ఓపిని అప్లికేషన్కి అప్లోడ్ చేసేసా కాబట్టి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పెన్ అయిపోయింది. సడన్గా తెచ్చుకునేసరికి రెడ్ పెన్ దొరికితే ఇంకా దాంతోనే రాసా. ఇది కాకుండా ప్రజెంట్ ఒక ఇంట్రెస్ట్ ఉందంటే అది జర్నలింగ్ చేయాలి అని ఉంది. దానికోసం కార్ట్లో పెట్టుకున్నా. ఎవరికి చెప్పినా వాళ్ళందరూ ఓ అవునా అంటున్నారు కానీ డబ్బులు అయితే ఎవరు ఇచ్చేలా లేరు. అలానే ఫైనల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా రేపు ఆ ఎల్వార్ ఒక్కటి ఫైనల్ అయిపోతే ఇంకా అప్లై చేసేయడం ఒక్కటే మిగిలింది. అందరూ ఓ అవునా ఎందుకు అంటున్నారంటే ఒకసారి చెక్అవుట్ బిల్ చూస్తే అర్థమవుతుంది. ఒక దానిలో 1000, ఇంకో దానిలో 1000. ఇవేమో బ్రష్ మార్కర్స్, ఒకటి 269. ఇంకా ఈ యాప్ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను.